ఈ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో సెకండ్ క్వశ్చన్, ఈ ఒకటిలో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్దాం. x + y / xy = 2, x - y / xy = 6. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y / 7 ఉందనుకోండి. 2x + 3y = 7 ఉంది. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, 2x / 7 + 3y / 7. అంటే ఈ యొక్క 7 అనేది రెండింటికి వర్తించింది. 2x / 7కి ఈ యొక్క 3y / 7కి వచ్చింది, రెండింటికి వర్తిస్తుంది. 2x / 7 + 3y. మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేస్తే మళ్ళీ /7 2x + 3y. దీనికి రెండింటికి ఎల్సిఎం కడితే ఎల్సిఎం 7 అవుద్ది, 2x + 3y వస్తుంది. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని ఉన్నదాన్ని దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ x + y / xy = 2 ఉంది కదా, xy. దీన్ని ఈ విధంగా రాసుకుందాం, అంటే విడివిడిగా x / xy + y / xy, ఈ విధంగా. x / xy + y / xy = 2. దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. xకి క్యాన్సిల్ అయింది. ఇక్కడ మిగిలింది అంతా 1/y. ఇక్కడ కూడా చూడండి, yకి y క్యాన్సిల్ అయింది. ఇక్కడ x మిగిలింది, ఇక్కడ 1. ఇక్కడ అంటే ఇక్కడ మిగిలింది 1/y + 1/x = 2. ఇది థర్డ్ ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా దీన్ని తీసుకొని చూడండి, x - y / xy = దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, విడివిడిగా x / xy - y / xy = 6. దీన్ని కూడా చూడండి, ఇది xకి x క్యాన్సిల్, yకి y క్యాన్సిల్, మిగిలింది ఎంత 1/y - 1/x = 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. వీటి నుంచి ఇప్పుడు మనం ఈ రెండిట్లలో ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4లో కూడా ఫ్రాక్షన్ టైప్ ఉంది. ఈ టైప్లో ఉన్నప్పుడు మనం నార్మల్గా ఏమనుకుంటున్నాం, ఎట్లా రాస్తున్నాం, 1/y = p అనుకుందాం. లెట్ బి 1/y = p, 1/x = q. అంటే 1/y = p, 1/x q అయితే మనం 3 ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు, ఇది ఈక్వేషన్ నెంబర్ అవుతుంది. ఇచ్చింది ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. దీన్ని మాడిఫై చేసిన ఇది మనకి ఈక్వేషన్ 3 అవుతుంది, ఇది ఈక్వేషన్ 4 అవుతుంది. ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 1/y + xy అంటే ఈ యొక్క 1/1, ఇది యొక్క 3 ఈక్వేషన్ చూద్దాం. 1/1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, p ప్లస్ 1/x అంటే q = 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అదేవిధంగా ఇది చూడండి, 1/1y అంటే p - q = 6. ఈ రెండింటిని మనం ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేసినట్టయితే, ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఎడిషన్ చేద్దాం. అంటే +qకి -q క్యాన్సిల్, 2p 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 = 6 2 ఎంత 8 అవుతుంది. p = 8/2, 2 1 1 2 4 ఇది = 4. p = 4 వచ్చింది. ఈ యొక్క సబ్స్టిట్యూట్ p = 4 ఇన్ ఈక్వేషన్ 5. ఈ యొక్క వచ్చిన వాల్యూని p = 4 వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 5 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూ ఈక్వేషన్ ఏంది, p/q, p + q = 2. p అంటే ఎంత వచ్చింది, 4 + 2 = 2. q
q ఈక్వల్ టు ఇక్కడ ఇది +4 అటు పోతే -4 అవుతుంది. 2 - 4 -2. ఇక్కడ p4 వచ్చింది, ఇక్కడ q-2 వచ్చింది. కానీ మనం ఫస్ట్లో ఏమనుకున్నాం, లెట్ బి 1/y ఈక్వల్ టు p ఈక్వల్ టు ఎంత వచ్చింది 4. అప్పుడు 1/y ఈక్వల్ టు 4 అయితే y ఈక్వల్ టు ఏమవుతుంది 1/4 అవుతుంది. ఈ y ఇట్లా పోయి 4 ఇట్లా వస్తే y ఈక్వల్ టు 1/4 అవుతుంది. అదేవిధంగా 1/x ఈక్వల్ టు q, బట్ q ఈజ్ ఈక్వల్ టు ఎంత -2. 1/x ఈజ్ ఈక్వల్ టు -2 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -1/2. ఈ యొక్క x ఇట్లా వెళ్తే -2 ఇట్లా వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు -2. ఈ యొక్క x వాల్యూ -2, ఈ y వాల్యూ 1/4. ఈ విధంగా మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.